శివాజీ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ నవరాత్రుల యొక్క విశిష్టత, సాధారణంగా అందరూ కూడా నవరాత్రుల్ని అంటే ప్రత్యేకంగా ఫాలో అవటం జరుగుతుందా? కొంతమంది మాత్రమే చేస్తారా? ఏంటిది వారాహి నవరాత్రులు? అంటే గుప్త నవరాత్రులు అని చెప్పబడతాయి. గుప్త నవరాత్రులు సాధారణంగా మనం 2 నవరాత్రులు భారతదేశం అంతా చేయబడుతుంది. అందరూ సార్వజనీనంగా వీరు వారు చిన్న పెద్ద తేడా లేకుండా, కుల విచక్షణ లేకుండా చేస్తాం. చైత్ర నవరాత్రులు శ్రీరామనవమి కోసం, శరన్నవరాత్రులు, తర్వాత దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఆశ్వేజ మాసంలో చేసుకుంటాం. ఈ 2 అందరూ పాటిస్తారు, చేసుకుంటారు. తెలిసినవి, ప్రఖ్యాతమైనవి, సులువుగా ఆచరించదగినవి. ఈ 2 కాకుండా ఇంకో 2 నవరాత్రులు ఏం చెప్తారు? గుప్త నవరాత్రులుగా చెప్తారు. అది అందులో ఒకటి వారాహి నవరాత్రులు, రెండోది శ్యామల నవరాత్రులు. ఈ వారాహి కానీ శ్యామల కానీ వీళ్ళిద్దరూ ప్రత్యేకమైన దైవాలుగా చెప్పబడతారు. ఇది గుప్త నవరాత్రులు అని ఎందుకు చెప్తారంటే, ఎవరైతే ఈ రకమైన మంత్ర అనుష్ఠానం చేస్తారో వారు మాత్రమే ఆచరించుతారు. కానీ సార్వజనీనంగా అందరూ చేయవలసిందేనన్న నియమము లేదు, చేయగలిగే అవకాశాలు సాధారణంగా ఉండవు. ఇవి మఠాలు, పీఠాలు, దేవాలయాలు అలా ప్రత్యేకంగా అక్కడ మాత్రం నిర్వహించబడతాయి. మనం అందరం మామూలుగా దర్శనం చేసుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు. దానికి ఏ తప్పు భయము లేదు. తప్పే కాదు, భయం కూడా లేదు. అయితే ఈ వారాహి నవరాత్రులు ఇటీవల ఒక 4-5 సంవత్సరాలుగా బాగా అంటే ట్రెండింగ్లో ఉన్న జేజి వారాహి ప్రాచుర్యంలోకి వచ్చింది. అందరూ చేసుకోవచ్చా, ఇది మీరు చెప్పలేదా, మీరు ఎందుకు చెప్పరు, ఇలాంటివి ఏవేవో అడుగుతారు. ఇది వరకు అయితే లేదు, ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. మనం అట్లాగే చేస్తామమ్మా. అవును. మనం ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇది తప్పు, ఇది వరకు లేదు, ఇప్పుడు ఎందుకు చెయ్యాలి అంటే మనకి సంతోషమాత తెలీదు, సాయిబాబా తెలీదు. తర్వాత కదా ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి రావటం వల్ల జరుగుతాయి ఇలాగే. ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవచ్చు? మీకు సత్తా ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. ఎలా అంటే ఎంత సింపుల్గా అయినా చేసుకోవచ్చు. మీరు చాలా పెద్ద ప్రతిమ పెట్టి మన బ్రాహ్మణ్ణి పెట్టుకుని, ఒక పురోహితుడిని, బ్రాహ్మణుడు అంటే పురోహితుడు, పూజ చేసి అయ్యగారిని పెట్టుకుని 9 రోజులు విశేషంగా రోజు అలంకారం చేసి, రోజు నైవేద్యం చేసి ఏమిటో చేస్తామంటే మీ ఇష్టం అమ్మా. నేను దానికి ఏమి చెప్పలేను, నాకు బాగా తెలియదు. సులువుగా చేసుకునేది మాత్రమే ఖచ్చితంగా చెప్తా. మీరు ఒక్క పటం పెట్టుకోండి, అమ్మవారిది వారాహిది. ఇదిగో ఇంత పటము అని చెప్పా, విగ్రహం అని చెప్పలేదు, గమనించండి. ఫోటో పటం పెట్టుకోవచ్చు. మనం రోజువారీ పూజ ఎక్కడ చేసుకుంటామో, మనకి ఎక్కడ దేవతా మందిరం ఉందో అక్కడ దేవుని గడపున్నా, పీటున్నా, మనకి అల్మరున్నా అక్కడ ఇంత దగ్గర నుంచి మీరు పెద్దది పెట్టుకున్నా సరే పటము గమనించండి, పెట్టుకోండి. చక్కగా పువ్వులతో అలంకారం చేసుకుంటాం. వారాహికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాన్నైనా మీరు చదువుకోవచ్చు. మీ రోజువారీ పూజలో భాగంగానే ఈ అమ్మవారికి 4 పువ్వులు ప్రత్యేకంగా పెట్టడం, కుదిరితే ఒక మాల, పటం పెద్దదైతే ఒక మాల సమర్పించడం, ఆమెకు సంబంధించిన ఒక చిన్న స్తోత్రం. నేనైతే 12 నామావళి చదువుతాను. 12 నామావళి ఉంది, 12 నామ స్తోత్రము ఉంది. 4 శ్లోకాలు లేదా 12 నామాలు. ఆ నామావళిని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవచ్చు. 9 మాటలు చెయ్యొచ్చు. 12 నామాలే కదా, 11 సార్లు చెయ్యొచ్చు, 21 చెయ్యొచ్చు, 40 చేయొచ్చు, 108 చేయొచ్చు, మీకు సమయం ఉంటే. ఆ నామాలని రటనగా చేసుకుని అమ్మవారికి ప్రత్యేకంగా ఏదైనా నివేదన చేసి పెట్టండి. మీ రోజువారీ నివేదనతో పాటు వారాహికి ప్రత్యేకంగా నివేదన. ఎలాంటి నివేదన చేయాలండి? మీరు అన్నము నివేదన చాలా మంచిది. తెల్లన్నం అన్నం అంటే దాంతో పులగం లాంటి, ఒట్టి తెల్లన్నం కాకుండా పులగం చేసి పెడితే కనుక రోజువారీ పులగం చేయొచ్చు. ఏదైనా 9 రోజుల్లో ఒక్కరోజు చేసుకుంటానండి అంటే పంచమి నాడో, అష్టమి నాడో మీ ఓపిక చేసుకోవచ్చు. 9 రోజులు ఒట్టిగా చదువుకుంటానంటే ఒక్కసారి చదువుకోండి 12 నామావళి. ఇవి ప్రత్యేకమైనవి, మంచివి. ఏంటంటే దైవ సాన్నిధ్యం కలిగిన రోజులు ఇవి. అవును, సన్నిధానం ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మవారు సుప్రసన్నంగా ఉంటుంది, పిలిస్తే పలుకుతుంది. మరి పిలిచి ఏదైనా మనం సమాధానం పరచుకోవచ్చు కదా మనం. అవును, అందుకు చేసుకోవచ్చు. అన్న నివేదన మంచిది.
ఒకవేళ లేదు మీకు కుదరదు అట్లా పళ్ళు నివేదన పెట్టండి, పాలు పెట్టండి, పానకం పెట్టండి, ఏదైనా పెట్టచ్చు. షోడశోపచారాలు చేసుకుంటాము అంటే కనుక మీకు గౌరీ పూజ అవి అలవాటు ఉన్న వాళ్ళు లక్ష్మీ పూజ గౌరీ పూజ ఉంటే షోడశ అర్చనలు చెప్తాం కదా మన ఉపచారాలు. ఆ ఉపచార మంత్రం చెప్పి వారాహి నామధేయం చెప్పుకుని ఉపచారం చెప్పుకోవచ్చు. మీకు చేత వస్తే. చేత కాదు నేను చెప్పినట్టు చేసేయండి సింపుల్గా. వారాహిని అర్చిస్తే భూ సంబంధమైన సమస్యలు తొలుగుతాయి, పరిష్కారాలు అవుతాయి. మనకి ఇల్లు వాకిలి కుదరటం లేదు, ఇల్లు కుదురుతుంది. ఇంట్లో ఏదో స్టెబిలిటీ లోపంగా ఉంటుంది, ఎప్పుడు కొట్లాటలు అవుతూ ఉంటాయి, శాంతి లేదనిపిస్తుంది. ఆ సమస్య వారాహి వల్ల తీరుతుంది. సాయంకాలం చేస్తే చాలా మంచిది. మేము ఎక్కడికో తిరుపతిలో ఒక దేవస్థానానికి వెళ్ళాం. దేవస్థానం అనకూడదు, ఒక పీఠం. ఏదో వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఏదో కనపడిందని వెళ్ళేసరికల్లా లోపల అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉంచారు. ఎంత బాగుందో వారాహి. మేము ఏదో మాట్లాడుకున్నాం అక్కడ ఒక ఆయన స్వామీజీ జపం చేసుకుంటున్నారు. అమ్మ మాట్లాడిపోకండి, అమ్మవారి పగలు నిద్రిస్తుంది అని చెప్పారు. ఆవిడ పగలు నిద్రలో ఉంటుంది, మాట్లాడకుండా ఉండాలి, నిశ్శబ్దంగా ఉంచాలమ్మా అన్నారు. ప్రతిష్ట ఉంటే అది పొద్దున సాయంకాలం 2 పూట్లా చేసుకోండి కుదిరితే, లేదా సాయంత్రం చాలా మంచిది. ఆయన చెప్పారు ఆ మాట, నాకు తెలీదు, ఆయనే చెప్పారు రాత్రులు మెలకుగా ఉంటుంది అని. సాయంత్రం చీకటి పడ్డాక దీపారాధన చేసుకోవటం. ఇవి నువ్వు 9 సార్లు 5 సార్లు మీకు చేత వచ్చినన్ని సార్లు నామావళి చదువుకుని ఏదైనా చక్కగా నివేదన పెట్టుకోండి. 9 రోజులు చేసుకుంటే కనుక మీకు దేవి సుప్రసన్నంగా అమ్మవారు ఉన్న సమయంలో మనకి వరాలు అనుగ్రహిస్తుంది, మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. నా వరకు నేను అనుకుంటా స్టెబిలిటీ లభిస్తుంది మనుషులకి అని అనుకుంటాను నేను. మనము ఏదో ఉత్పటాన్ లోపల హడావిడిగా ఉంటుంది, హైరాన్ పడుతూ ఉంటాము, టెన్షన్గా ఉంటుంది, స్థిమితం ఉండదు బుద్ధికి. ఆ స్థిమితం వస్తుంది. సింపుల్గా చేసుకోండి. మీరు పెద్దది పెట్టుకుని సరిగ్గా చేసి చెయ్యక భయపడి ఈ వారాహి నెత్తెన చేస్తుంది ఆమె ఉగ్రదేవత, తర్వాత ఏమో మంత్రదేవత, అక్షరాల నిజం. AK-47 జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, చేసుకోండి. ఆమె శక్తివంతమైనది. నిదానంగా నమస్కారం చేస్తే మనకి ప్రశాంతంగానే వరం అనుగ్రహిస్తుంది, ప్రశాంతతను ఇస్తుంది. ఇప్పుడు చేయలేము, ఊరికే దండం పెట్టుకోండి. సమీపంలో దేవాలయాల్లో ఎక్కడైనా జరుగుతుంటే వారాహి నవరాత్రులు ఒకసారి వెళ్ళి దండం పెట్టుకురండి, ఇదే చాలు. మేమేం చేయమండి, మానేయండి. కానీ ఎవరైనా చేసుకుంటుంటే ఆక్షేపణ మాత్రం చేయబోకండి. దేవాలయాలు ఉన్నాయి మనకి. హైదరాబాద్లో అయితే 4-5 చోట్ల కనపడతాయమ్మా. కొత్తపేటలో ఉంది, పీఠంలో ఉన్నది ఒక అమ్మవారు, నేను వెళ్ళి చూసొచ్చాను. 1.25 అడుగులు అంత ఎత్తు ఉంది చేయి, ముఖం అది భలే స్ఫుటంగా కనపడింది. ఇటీవల నేను తిరుపతి వెళ్ళాను కదా, శ్రీశక్తి పీఠం ఒకటి చూసొచ్చాను. శ్రీశక్తి పీఠంలో అమ్మవారు పాతాళ వారాహిగా ఉంది, కిందున్నారు. పాతాళ శ్వేత వారాహి, ప్రత్యంగిర ఇద్దరు పక్కపక్కన ఉన్నట్టుగా ఉండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. మనకి హైదరాబాద్లో కూడా కనపడతాయి. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా వారాహి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉంటే అది చాలా పవర్ఫుల్ మంత్రాలతోటి ప్రతిష్ఠ చేయబడుతుంది. ఆమె దర్శనమే అదృష్టం. వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రండి. అవకాశం ఉంటే చేసుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ద్వాదశ నామావళి ఏముంది, నోటికి వచ్చేస్తుంది కదా, అవునవును, చిన్నది కదా, చక్కగా నామావళి చెప్పుకోండి, సరిపోతుంది, చేసుకోవచ్చు. అంత భయపడక్కర్లేదు అని చెప్తున్నాను నేను. రైట్. నమస్తే. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొద్ది పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.